ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడాల్సింది ఎవరైతే నాకు మ్యారేజ్ కాలేదు అని చెప్పుకుంటున్నవాడు ఉంటాడో ఈజ్ నాట్ ఎ జెన్యున్ పర్సన్. ఏదో థింకింగ్లో ఉండి స్త్రీ వ్యామోహంలో ఉన్నవాడికి మాత్రము తప్పితే పెళ్ళయిందని చెప్పుకుంటే సిగ్గుపడడానికి ఏముంది శంకర? 30 ఏళ్ళకైనా పెళ్ళి కావాల్సిందే, 40 ఏళ్ళకైనా పెళ్ళి కావాల్సింది అనేది తంతుంది. చేసుకొని వాళ్ళ సంగతి వదిలిపెట్టేయండి. నీ గుణగణాలు బయటపడ్డాయంటే విలువ ఉంటుందా? అదే పెళ్లి చేసుకున్నానని చెప్తే నిజం కదా. అలా చేసిన వాళ్ళు ఎప్పటికూ బాగుపడలేదు. చూసాం ప్రత్యక్షంగా ఎంతమంది ఈ మధ్య రోడ్డునెక్కి న్యూస్లోకి ఎక్కారు. అలా ధర్మం ఆగదు మిత్రమా. మీరు అన్నట్టుగా కాకుండా ఏ రోజైనా బయటపడాలి. అది ఎప్పటికైనా ఆగదు మిత్రమా. అసలు నిజంగా అది ఆగదు. బయటపడ్డాక పరువు చాలా బలంగా ఉంటుంది. కొంతమంది అక్రమంగా మేము ఇలా ఉన్నామని, మేము అక్రమంగా కనేసామని అనుకుంటారు. మిత్రమా, అక్రమంగా కనేస్తే రాదు విలువ. బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు క్రమంగా కంటేనే విలువ వస్తుంది. కానీ ఎప్పటికైనా మచ్చేగా. దానివల్ల ఈయన కోల్పోతాడు. అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని పాడు చేసిన వాడు అవుతాడు. ఏమీ తెలియని ఒక భవిష్యత్తును పాడు చేసిన వాళ్ళు అవుతాం.